నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. గద్దలపైకి సమ్మక్క సారక్కలను చేరనున్న శుభతరుణంలో భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మంచిర్యాల లక్షెట్టిపేటలను కైవసం చేసుకుంటామన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగులో మేడారం మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. 2 సంవత్సరాల తర్వాత గద్దెలెక్కిన సమ్మక్క సారక్కలను చేరనున్న శుభతరుణంలో మేడారం భక్తులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని క్షేమంగా దర్శనం చేసుకుని సురక్షితంగా ఇళ్లకు చేరాలని ఆమె ఆకాంక్షించారు. జనము మరి అన్ని దారులు మేడారం వైపుకే వస్తున్నాయి. అందరూ కూడా ఇప్పటికే మనకు బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఉండే రాగా క్రౌడ్ ఈ రోజు ఉంది. మరి వీళ్ళందరినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. ఎలాంటి ఒత్తిడి లేదు. అందరి క్యూ లైన్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినాము. మరి షెడ్స్ కూడా వేసినాం. బయట కొద్ది ఒక పావుగంట అర్ధగంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము 5 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ లక్షలాది మంది భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు. 2 సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు. ఇది మహాఘట్టం. మనం అందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే. మళ్ళా 2 ఏళ్ల తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు దర్శించుకునే అవకాశం దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా మరి మంచి సమయంతో, ప్రేమతో, భక్తితో, బాధ్యతతో మరి అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. పట్టణాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పౌర సేవలకు సంబంధించి, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక ప్రణాళిక తరఫున పట్టణాల చేయాలని కోరుతా ఉన్నాం. అటు రేషన్ కార్డులు, ఇటు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఇందిరమ్మ చీరలు, ఈ విధంగా అన్ని రకాల గ్రోత్, అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపేవని సందర్భంగా కోరుతా ఉన్నాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసానికి విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావును సెలవుతో సత్కరించి స్వాగతించారు. ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించి మంచిర్యాల కార్పొరేషన్లోని 60 డివిజన్ స్థానాలు మరియు లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 15 కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరనుందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటికీ అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని, గెలవబోతుందని పెద్దపల్లి నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జ్ ఏర్పడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. పెద్దలు శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ మంచిర్యాల అయినా ఈ యొక్క పార్లమెంటులో ఉన్నటువంటి మొత్తం ఉత్తరాలో అధికారం వెలుగబెట్టిన నాయకులు విచ్చలవిడిగా ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కార్యక్రమం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈ రోజున మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో, నేను చెప్పడం కాదు, కేటీఆర్ఏ జూబ్లీస్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జూబ్లీస్కి వచ్చి ఒక మాట అన్నాడు. వేములవాడ భీమేశ్వరాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించి
ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఫిబ్రవరిలో 121 మున్సిపాలిటీలు 10 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజన్న ఆశీస్సులు, భీమేశ్వర ఆలయం, ఆ భగవంతుడి సంకల్పం ఉండి ఇప్పుడో అప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసంలో పోలింగ్ ఉండేటువంటి పరిస్థితుల వల్ల తెలంగాణ మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ కారణాలతోటి 7 మున్సిపల్ కార్పొరేషన్లకు, 116 మున్సిపాలిటీలకు దాదాపు 2,900 చిల్లర పొందగలుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి ఎజెండా లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరు ఈ జిల్లా తొలగిస్తారలే. రాజకీయపరమైనటువంటి కోణంతో జిల్లా చట్టము పద్ధతి ఉన్నది. మేము అట్లా వేగ్గా ఊరికైనా అట్లా ఆందోళన పుట్టించేటువంటి ప్రకటనలు చేస్తే బాధ్యత గల గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో రాగానే ఊసలు వెళ్ళేలాగా మార్చి అది అంటారుగా తొండాటు చూస్తే మన నవ్వుతో ఇది చూసి ఎక్కిరించినటువంటి అట్లా చేయొద్దని కోరుతాను. ములుగులో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం పత్రికా ప్రతినిధులకు సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు నమస్కారాలు. ఇది కాకుండా అంతా మీకు పోలీస్ పాస్లు అవన్నీ ఇచ్చినాం. పోలీస్ అధికారులను కూడా ఇద్దరిని మీకు అలాట్ చేసినాం. వాళ్ళని కూడా ఈరోజు మీకు అటాచ్ చేస్తాం. వాళ్ళ నెంబరు మీ అధికారులు ఈరోజు దాదాపుగా 4 గంటల నుంచి మరి భక్త జనం నెత్తి మీద మూటలు పెట్టుకొని ఎడ్ల బండ్ల మీద, బస్సులలో, ప్రైవేట్ కార్లలో, ప్రైవేట్ వెహికల్స్లలో పెద్ద ఎత్తున ఒక ప్రవాహం లాగా ఈ జాతర ప్రాంగణానికి చేరుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. మరి దాదాపుగా 90 రోజులుగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు కానీ, గుడి గద్దెల పునర్నిర్మాణం కానీ ఇవన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులిచ్చి జంపన్న వాగు కానీ, ఇంకా జంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాతర అనంతరం ఇంకా బాగా చేయాలన్నటువంటి పట్టుదలతో మా టీం ఇక్కడ పనిచేస్తూ ఉంది. మీరందరూ కూడా దాదాపుగా మీడియాలో కూడా ఈ 90 రోజులు నిరంతరం సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు, విశిష్టత, భక్తులు రావడం పోవడం రెగ్యులర్గా ఉంది. గతంలో అప్పుడు ఇప్పుడు ఉండేది, తర్వాత ఒక వారం ముందు ఉండేది. కానీ దాదాపుగా 90 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చి మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసి నుంచి ఈ రోజు వరకు మళ్ళా నెక్స్ట్ మనం తిరుగువారం వరకు కూడా ఇదే ఉంటుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్లోని కర్దనూరు గ్రామంలో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సముదాయ భవన నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఫీజులు వసూలు చేసే వ్యక్తులకు ఇబ్బందులు లేకుండా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని, ఓఆర్ఆర్ పరిధిలోని ఇప్పటికీ 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్సీ అంజరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు నిర్మలా జిగ్గారెడ్డి, ఫహీం, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా వరకు మనకి కుటుంబ సభ్యులకి ఒక 600 to 700 మెంబర్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం భూ సమస్యలు ఎన్ని తక్కువ ఉంటే ఇంటర్నేషనల్ పెట్టుబడులు, నేషనల్ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధునాతన యంత్రాంగంతో అధునాతన టెక్నాలజీతో దీని సేల్ ట్యాక్స్ లేకపోతే జిఎస్టీ కింద ఎంటర్ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఆదేశాలు వేయాలి. రాబోయే రోజుల్లో ఇంత ఆదర్శంగా చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ కూడా 11 క్లస్టర్, 34 రిజిస్ట్రేషన్ 11 క్లస్టర్లో ఒక క్లస్టర్ పడంజర్ చేసినందుకు సహకరించి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెబుతూ మాకు ఈ పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు ఈ అభివృద్ధిలో ధన్యవాదాలు తెలుపు. ఫోన్ ట్యాపింగ్ లో అందరూ బాధితులేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ లో
బగ్గీఖానాలో కమ్యూనిటీ హాల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై సీటు విచారణ కొనసాగుతుందని, విచారణలో బీఆర్ఎస్ బాగోతాలు బయటపడుతున్నాయన్నారు. తప్పు లేకపోతే విచారణను ఎదుర్కోవాలని సూచిస్తూ బట్టి విక్రమార్కపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలంటూ హితవు పలికారు. అలాగే కంప్లైంట్ అని చేయలేదు, రెస్టోర్ చేయలేదని మన వాల్యూ ఏముందో చాలా హెడేక్ గా ఉన్నాను. కూడా మనం ఎంత చెప్పినా మేనేజర్ కానీ డీజీఎం అయితే ఘోరం. జిఎం ఏమంటాడు డీజీఎం తో పని చేసుకోవడం, డీజీఎం అయితే అసలు పట్టించుకోవడం మనం పోయి ధర్నా చేసిన పరిస్థితి. ఆత్మకూరు మండలంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విస్తృత పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా సర్వేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను ప్రారంభించి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం మహిళల సాధికారత తోడ్పడేలా మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణపేట మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ వార్డు ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్నా పట్నాయక్ పరిశీలించారు. ప్రీ స్క్రూటినీ, హెల్ప్ డెస్క్ ఏర్పాట్లను పరిశీలించి అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఆఫీసర్స్ ఉన్నారు. ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ రిసీవింగ్ నామినేషన్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రీవియస్ డేస్ లాస్ట్ 1 వీక్ నుంచి ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, ఎంసీసీ రిలేటెడ్ ఆఫీసర్ అందరికీ ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు నుంచి డే 1, డే 2, డే 3 డేస్ వరకు నామినేషన్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ రిసీవ్ చేసుకుంటారు. ఈ రిసీట్ ఆఫ్ నామినేషన్స్ తర్వాత స్క్రూటినీ అండ్ విత్డ్రాల్ కూడా 1 by 1 అవుతాయి. అండ్ దెన్ ఫైనల్లీ మేము పోలింగ్ డేట్ మనది 11th రోజు ఉంటుంది. సో ఇవి అన్నీ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేము స్టెప్ బై స్టెప్ పూర్తి చేస్తాం. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు పట్టణాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించి నామినేషన్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్ భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, అన్ని పత్రాలు సమగ్రంగా ఉన్నప్పుడే నామినేషన్లు స్వీకరించాలని అధికారులకు స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి 6 మున్సిపాలిటీస్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్రెడీ 35 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు అదేవిధంగా 35 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు ప్లేస్ అయ్యారు. నామినేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి అక్కడక్కడ. సో ఎల్లుండి వరకు ఉంది. అందరూ కూడా నామినేషన్ ఫామ్స్ కూడా నిబంధనల ప్రకారం అన్ని కూడా ఏర్పాట్లు నిర్ణయించి చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి మండల వారీగా ఎంసీసీ మరియు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ వీటన్నిటి కూడా ఫైనలైజ్ చేశాం. అన్ని విధాలుగా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయించాలని, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ డివిజన్లో ఐనేత్ర సీసీటీవీ అండ్ సొల్యూషన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెదబావి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. నా పేరు షిమ్మి మౌర్య. ఇది ఈ బడంగ్పేట్లో నేత్ర అనే కొత్తగా ఒక సీసీటీవీ కెమెరా షాప్ మేము ఈ రోజు ఓపెన్ చేసినారు. మీకు కావాల్సిన అన్ని రకమైన సీసీటీవీ కెమెరాస్ ఇందులో మనకి అవైలబుల్ ఉంటుంది. బ్రాండెడ్ ప్రోడక్ట్ ఉంది. అందుకన్నా ఎక్కువగా మనం సిపి ప్లస్ ది ఆథరైజ్డ్ డీలర్గా ఇక్కడ రిజిస్టర్ అయి ఉందన్నమాట. సో మీకు ఏ పరమైన సర్వీస్ అయినా ఏదైనా సిపి ప్లస్లో మీకు బాగానే జరుగుతుంది. అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. సిపి ప్లస్ కాకుండా డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్న కెమెరాస్ ఉన్నాయి. మీరు తీసుకున్న ప్రోడక్ట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ధైర్యంగా నా దగ్గరికి తీసుకురాగలుగుతుంది. నేను పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ కానీ దాన్ని గ్యారంటీ క్లెయిమ్ కానీ వారంటీ క్లెయిమ్ కానీ నా తరపు నుంచి నేను చేసి ఇస్తాము. అది ఏనేత్ర మీకు ఇచ్చిన ఒక ప్రామిస్ అనమాట. అలాగే మీకు సిపి ప్లస్ బ్రాండెడ్ ఐటమ్స్లో డిఫరెంట్ మెగా పిక్సెల్స్ కెమెరాస్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు 2 మెగాపిక్సెల్, 2.4 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ వరకు ఉన్న కెమెరాస్ మనకి అవైలబుల్ ఉంది. మీ ఆఫీసెస్ అయినా, మీ ఇంటికైనా, మీ ఇండస్ట్రియల్ ఏరియాస్ అయినా, మీ పొలాలకైనా పెట్టాలనుకున్న సోలార్ కెమెరాస్ వరకు మనం తీసుకురావడం. మలక్పేట్ అగ్నిమాపక స్టేషన్ పక్కన ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ స్థలం బోర్డు ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 138 భూమి టౌన్ ల్యాండ్ రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదేనని తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ తెలిపారు. జైళ్ల శాఖ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుని 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు. కండ్రింగా గ్రామంలో బుడగజంగాలపేట బాధితులు 216 హైవే భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం సమర్పించారు. తాము ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న స్థలాలను తొలగించడం న్యాయమైంది కాదని, స్కూళ్లు, కమ్యూనిటీ హాల్స్ లాంటి అభివృద్ధి కేంద్రాలు లేకుంటే పిల్లల చదువుపై ప్రభావం పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ బుడగజంగాలపేట అంటారు. వాళ్ళ మెయిన్ రోడ్డు పక్కన ఉంది. మీ రోడ్డు పక్కన ఇవాళ కాదు 70-80 ఏళ్ళుగా ఉండి అక్కడక్కడ రూపాయి ఏర్పరచుకొని కొన్ని ఇల్లు కట్టుకొని ఇప్పటికీ నివాస స్థలాలు ఉన్నాం. మా తాతల ముత్తాతలు ఇచ్చి ఇవి ఇప్పుడు రోడ్డు రహదారి పట్టడం వల్ల దీన్ని తీసివేస్తా అంటున్నారు. దీని మూలంగా మేము మా పిల్లలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మా పిల్లలకి స్కూళ్ళు ఉన్నాయి, కమిటీ హాల్ ఉన్నాయి. ఇవన్నీ తీయడం వల్ల మేము ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం ఈ ఒక్క రహదారిని కొద్దిగా రద్దు చేసి మమ్మల్ని అన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటారని మేము కోరుకుంటున్నాం. వచ్చామండి ఒకరి బట్టి మేము చూస్తున్న మా గృహాలు ఆ రోడ్డుకు ఆనుకుని ఉండటం వల్ల ఈ యొక్క సర్వే నెంబర్లో మరి మా ఇల్లులు, మా స్కూలు మరి తొలుగుతున్నాయని బాధాకారంతో దీన్ని హైవేని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. మా గ్రామం తరఫున మా బేడపొడగ సంఘం సంక్షేమ సంఘం అండి మాది తండ్రి గారి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు మరియు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ సునీత, హెడ్స్ నర్స్ సుధిరాన్ని, హాస్పిటల్ స్టాఫ్ మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు. మా హాస్పిటల్ ఎంచుకొని ఇక్కడ పేషెంట్స్కి మీరు సేవ చేయాలని మీ ఆలోచన చాలా అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ మాకుంటే ఇంకా ఈ హాస్పిటల్లో సర్వీసెస్ని మేము మంచిగా అభివృద్ధి పరుస్తాము. అట్లాగే పేషెంట్స్ అందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ని అందించగలమని భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపి ఆగు. సభ్యులు ఎవరైనా ఉండొచ్చు.
జేహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ బడంగ్పేట అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలతో వినూత్నంగా ధర్నా నిర్వహించారు. మస్కిటో బ్యాట్లు, పొగ వదిలే యంత్రాలతో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 6 డివిజన్లలో దోమల బెడద పెరిగిందని విమర్శించారు. వెంటనే ఫాగింగ్, లార్వా నివారణ చర్యలు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. భారత్ మాతా కీ జై. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలుపుతూ ఈరోజు మన బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో ఒక వినూత్న నిరసన చేయడం జరిగింది. ఈ పొగ తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ ఆఫీసు మొత్తము పొగ పెడితే ఈరోజు అధికారులు కళ్ళు తెరిచి మేము ఒక వారం రోజులలో ఈ సమస్యను తీర్చామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే కానీ వీళ్ళు ముద్దు నిద్రలు వేస్తలేరు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినాం. గతంలో ఉన్నటువంటి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి సరస్వతి మేడంకి అప్పటి నుండి ఇప్పుడు మళ్ళా జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు ఈయన తనే ఉన్నది. ఇప్పుడు వరకు స్పందించడం లేదు. అనేక సమస్యలతోటి బడంగ్పేట్ కాకుండా తన క్యాంప్ ఆఫీస్లో నేను సమీక్ష చేస్తున్న అధికారులతో అని చెప్పి నిన్న సమీక్ష పెట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నారని తెలుసుకొని అధికారులతోటి సమీక్ష ఏర్పాటు చేసుకొని తమ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమీక్ష మీ కార్యాలయానికే పరిమితమయ్యింది. ఇది ప్రజాక్షణం, ట్రంక్ లైన్ వేసినాం, ఎస్ఎన్డిపి నాలాలు చేసినాం, ఇన్ని కోట్లు తెచ్చినాం, అన్ని కోట్లు తెచ్చినాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదమ్మా. దాని ఫలితం ఏదని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. లేని ఎడల ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఇప్పుడు వారం రోజులు మాకు సమయం ఇచ్చిండ్రు. ఇంతకుముందుకు నెల ఇచ్చిండ్రు, 15 రోజులు అయింది, ఇప్పుడు వారం రోజులు వచ్చింది. ఈ వారం రోజులలో మీరు ఈ సమస్యను తీర్చకపోతే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కరసేవగా ఏర్పడి ఆ యొక్క ట్రంక్ లైన్ ఏదైతే దర్వాజా పెట్టిరో ఆ దర్వాజాన్ని నిర్మూలిస్తామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మేడారంలోని శ్రీ సమ్మక్క సారక్క మహాజాతర ఘనంగా జరగనుంది. అటవీ ఆడబిడ్డలు పసుపు, కుంకుమ, ముగ్గులు, మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ప్రధాన పూజారులు డోలు వాయిద్యాల నడుమ గిరిజన సాంప్రదాయ ప్రకారం అమ్మవార్లను గద్దెలపైకి ఎక్కించనున్నారు. ఈ పవిత్ర ఘట్టాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. నా పేరు సిద్ధపోయిన రమేష్, సమ్మక్క ప్రధాన పూజారిని. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర దక్షిణ భారతదేశంలోనే కుంభమేళగా విస్తరించిపోతుంది. ఈరోజు అంటే 2026 జనవరి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగేటటువంటి జాతర ఖండాలుగా అంటే దేశాల నుంచి ఖండాలుగా తరలి వస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. ఈరోజు మొదటి రోజుగా బుధవారం రోజు పూజా కార్యక్రమం చూసుకున్నట్టయితే మునందరు వాళ్ళ ప్రధాన పూజారి ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకొని వచ్చి గర్భగుడికి వచ్చి సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు వీళ్ళు ఎదుర్కొని అందరినీ తీసుకొని గద్దెల ప్రాంగణంలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. వారి వారి స్థానాల్లో పెట్టి అమ్మవారు మళ్ళీ గర్భగుడిలోకి రావడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం ఇంతే ఉంటుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఈరోజు సమ్మక్క సారక్క అమీన్పూర్ మేడారం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండ్రంగారెడ్డి ఇంటి నుండి అమ్మవారికి సారెలు, పచ్చని గాజులు, బోనాలు సమర్పించారు. జోగిని శ్యామల బోనం ఎత్తుకుని నృత్యాలతో విన్యాసాలు చేసి భక్తులను మంత్రముగ్ధుల్ని కలిగించారు. పోతురాజు నృత్యాలు, బ్యాండ్ మేళాలు అలరించారు. సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు మినీ సమ్మక్క సారలమ్మ జాతర మినీ జాతర ఎక్కడైతే మనం మామూలుగా తాడ్వాయి మండలంలో సమ్మక్క సారక్క ఎట్లా ఉందో అలాగే అమీన్పూర్లో సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పాండురంగారెడ్డి గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ గారు ఇక్కడ నన్ను ఆహ్వానించడం, ఎందుకంటే ఇక్కడ నాకు తెలీదు, ఆయన కొమరేలిలో చూసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీరు రావాలి బోనం ఎత్తాలని అంటే అది ఒక ఆనవాయితీగా వాళ్ళ పిల్లల చిన్నప్పటి నుండి చేస్తున్నారు. ఇప్పుడు పెద్దగా అయ్యాక ఋషి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్న యువత అంతా ముందుకొచ్చి అంగరంగ వైభవంగా మేము పెద్ద ర్యాలీతో బోనాలు చేయడం 2 ఏళ్లకు ఒకసారి. అమ్మవారి జనరికి కూడా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే మీ ప్రోత్సాహంతో చాలా
ఇంకా ఇంకా బాగా మీరు ప్రమోట్ చేస్తున్నారు. చాలా మంది అడుగుతారు, మీరు మేడారంలో ఉండరు కదా, ఇక్కడ ఉంటారు కదా అని అడుగుతుంటారు. ఒక మినీ జాతర తలపించేలాగా ఉంటుంది. ఈ కార్యనిర్వాహకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కమిషనర్ గారు కూడా, కొత్తగా ఎన్నికైన కమిషనర్ గారికి కూడా ఆయన హయాంలో ఇంకా ఇంకా అభివృద్ధి పనులు, అమీన్పూర్ నిజంగా సిటీని తలపించేలాగా ఈ రోజు ఉందంటే. అమీన్పూర్ లో ఒకప్పుడు మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక విలేజ్ కి వచ్చినట్టు అనిపించేది. ఇప్పుడు ఎక్కడ కూడా సిటీని తక్కువలాగా అనిపించట్లేదు, సిటీ లాగా అనిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గద్దలపైకి సమ్మక్క సారక్కలను చేరనున్న శుభతరుణంలో భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మంచిర్యాల లక్షెట్టిపేటలను కైవసం చేసుకుంటామన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగులో మేడారం మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. బీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.